Now, within a very short while, we are going to enjoy the marvelous moments of Independence Day. ఆహుతులైనందరికీ 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర దినం ఈ మాట వినగానే వినీలాకాశంలో ఎగిరే మువ్వన్నెల జాతీయ జెండా గుర్తుకు వస్తుంది. కుల మతాలకు, ప్రాంతీయ భేదాలకు, ధనిక పేద తారతమ్యాలకు అతీతంగా ఆసేతు హిమాచల భారతీయులందరూ బానిసత్వ సంకెళ్లు తెంచి స్వాతంత్ర సాధనకై చేసిన నిస్వార్థ కృషి, పోరాట స్ఫూర్తి గుర్తుకు వస్తాయి. భారతీయుల గుండె చప్పుడు లాంటి పోలీస్ బ్యాండ్ దుందుబినాదం వినపడగానే భారతీయుల తనువుల్లో దేశభక్తి రగులుతుంది, నర నరాల్లో నెత్తురు మరుగుతుంది. ప్రగతి సాధన ధ్యేయం జ్వలిస్తుంది. శత్రువు ఏ రూపంలో వచ్చినా వాడి పీచ మణచాలనే భావన ప్రజ్వలిస్తుంది. ప్రతి కదలికలోనూ ఆత్మవిశ్వాసం, ప్రతి అడుగులోనూ దేశభక్తి, ప్రతి శ్వాసలోనూ భారతమాత సుస్థిరతను అభిలషించే వివిధ దళాల కవాతు జ్ఞాపకం రాగానే తనువు పులకరించిపోతుంది. మృత్యువుతో తలపడి ఆనాడు ఎందరో త్యాగధరులు సాధించిన స్వాతంత్ర్యాన్ని తాము చూడని 1947 ఆగస్టు 15 నాటి ఉద్విగ్న భరిత క్షణాల ఆనందాన్ని తాము ఆస్వాదించాలని కోవిడ్-19 మృత్యువును సైతం ఛాలెంజ్ చేస్తూ ఈనాడు విచ్చేసిన భారతమాత ముద్దు బిడ్డలందరి హృదయాలు ఆనందంతో ఉప్పొంగిపోతున్నాయి. భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న జాతులు, విభిన్న సంస్కృతులు ఉన్న గడ్డపై భిన్నత్వంలో ఏకత్వానికి సంపూర్ణ సాక్ష్యమై నిలిచి ఐకమత్యంతో సాధించుకున్న అపురూప వరం స్వాతంత్ర్యం. ఓవైపు కరోనా మహమ్మారి విలయతాండవం, మరోవైపు సరిహద్దుల్లో భయానక వాతావరణం, ఓవైపు ఆర్థిక వ్యవస్థ అగమ్య గోచరం, మరోవైపు సర్వోత్పత్తి రంగాలకు శరాఘాతం. ఇటువంటి పరిస్థితులలో మనలో ఆత్మస్థైర్యాన్ని నింపే జాతీయ పండుగ స్వాతంత్ర దినం. 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ ప్రాంగణంలో పెరేడ్ కోసం సిద్ధంగా ఉన్న కంటింజెంట్లను అవిశ్రాంతంగా ప్రాక్టీస్ చేయించి సంసిద్ధపరచడంలో ప్రధాన భూమిక వహించిన వారు క్రమశిక్షణకు మారుపేరైన శ్రీ బత్తిన శ్రీనివాసులు గారు, ఐపీఎస్, కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ అండ్ ఐజీపీ ఏపీఎస్పీ బెటాలియన్, శ్రీ సిహెచ్ వెంకటేశ్వర్లు గారు, డిఐజీ ఏపీఎస్పీ బెటాలియన్ రేంజ్ 3, శ్రీ గోగినేని విజయ్ కుమార్ గారు, డిఐజీ ఏపీఎస్పీ బెటాలియన్ రేంజ్ 4, శ్రీమతి ఎం దీపికా పాటిల్ గారు, ఐపీఎస్, కమాండెంట్ 6th బెటాలియన్ ఏపీఎస్పీ, మరియు వీరి ప్రత్యక్ష పర్యవేక్షణలో అవిశ్రాంతంగా కృషి చేసిన వారు శ్రీ ఈఎస్ సాయి ప్రసాద్ గారు, అడిషనల్ కమాండెంట్ ఏపీఎస్పీ 6th బెటాలియన్, శ్రీ డి నాగేశ్వరప్ప గారు, అడిషనల్ కమాండెంట్ 9th బెటాలియన్, శ్రీ కె రామచంద్రమూర్తి గారు, అసిస్టెంట్ కమాండెంట్ 6th బెటాలియన్ ఏపీఎస్పీ, శ్రీ వి కేశవరెడ్డి గారు, అసిస్టెంట్ కమాండెంట్ 11th బెటాలియన్ ఏపీఎస్పీ, శ్రీ శ్రీనివాస బాబ్జీ గారు, అసిస్టెంట్ కమాండెంట్ 6th బెటాలియన్ ఏపీఎస్పీ మంగళగిరి మరియు 6th బెటాలియన్ మంగళగిరి అధికారులు, సిబ్బంది. Today, we have various contingents taking part in this Independence Day parade. APSP 2nd Battalion, Kurnool, headed by Shri N. Sai Kumar, Reserve Inspector. ఏపీఎస్పీ 2వ బెటాలియన్ కర్నూల్ 1954 సంవత్సరంలో అప్పటి ఆంధ్ర రాజధాని కర్నూలులో ఏర్పాటైంది. ఈ బెటాలియన్ ఆంధ్ర రాష్ట్రంలోనే కాక జమ్మూ అండ్ కాశ్మీర్, నాగాలాండ్, అస్సాం, త్రిపుర వంటి ప్రాంతాల్లో సైతం సేవలందించింది. ఏపీఎస్పీ రైజింగ్ డే, ఇండిపెండెన్స్ డే 2000, ఏపీ ఫార్మేషన్ డే 2002, ఏపీఎస్పీ రైజింగ్ డే 2004, ఏపీ ఫార్మేషన్ డే 2006లలో 5 సార్లు ఉత్తమ కంటింజెంట్ గా అవార్డులు అందుకుంది. ప్రస్తుతం ఈ కంటింజెంట్ కమాండర్ గా విధులు నిర్వహిస్తున్న వారు శ్రీ ఎన్ సాయి కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్, మరియు ఈ బెటాలియన్ కమాండెంట్ గా విధులు నిర్వహిస్తున్న వారు శ్రీ రవిశంకర్ గారు. Andhra Pradesh Special Police 3rd Battalion, Kakinada, headed by Shri Ganapati, Reserve Inspector. ఏపీఎస్పీ 3rd బెటాలియన్ కాకినాడ
1947వ సంవత్సరంలో తాడేపల్లిగూడెంలో ప్రారంభించిన ఈ కంటింజెంట్ 1950వ సంవత్సరంలో విశాఖపట్టణానికి, 1962వ సంవత్సరంలో కాకినాడకు మార్చబడింది. ఈ బెటాలియన్ జమ్మూ అండ్ కాశ్మీర్, అస్సాం, నాగాలాండ్లలో అనేక సంవత్సరాలు తీవ్రవాద నిరోధక కార్యక్రమాల్లో పాల్గొంది. తమిళనాడు, కేరళ, ఒరిస్సా, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్లలో లా అండ్ ఆర్డర్ మరియు ఎలక్షన్ డ్యూటీల్లో పాల్గొంది. తీవ్రవాదులతో పోరాడటంలో 3rd బెటాలియన్ కు చెందిన 19 మంది అమరవీరులయ్యారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో 8 సార్లు బెస్ట్ కంటింజెంట్ అవార్డు గెలుచుకుంది. ప్రస్తుతం ఈ బెటాలియన్ కమాండెంట్ గా విధులు నిర్వహిస్తున్న వారు శ్రీ నాగరాజు గారు. ఏపీఎస్పీ 3వ బెటాలియన్ లో కంటింజెంట్ గా కమాండర్ గా విధులు నిర్వహిస్తున్న వారు శ్రీ ఏ గణపతి, రిజర్వ్ ఇన్స్పెక్టర్. వీరు 1998వ సంవత్సరంలో RSI గా జాయిన్ అయ్యి 2008వ సంవత్సరంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొందారు. ఏపీఎస్పీ 2వ బెటాలియన్ లోను, ఏపీఎస్ఆర్టీసీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలోనూ పనిచేశారు. కర్తవ్య నిర్వహణలో వీరు చూపిన ప్రతిభకు గుర్తింపుగా 16 GSCలు, 4 కమెండేషన్లు లభించాయి. Andhra Pradesh Special Police 5th Battalion, Vijayanagaram, headed by Sri Ramana, Reserve Inspector. APSP 5th Battalion, Contingent Commander Sri SV Ramana, Reserve Inspector. APSP 5th Battalion 1969వ సంవత్సరంలో కాకినాడలో ప్రారంభించబడిన APSP 5th Battalion 1975వ సంవత్సరంలో విజయనగరానికి మార్చబడింది. ఒరిస్సా రాష్ట్రంలో ఏర్పడిన పెను తుఫానులో చిక్కుకున్న వారికి రిలీఫ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ పనులు చేసినందుకు గాను భారత ప్రధానమంత్రి ప్రశంసలు అందుకుంది. ఉగ్రవాదులతో తీవ్రమైన పోరాటము చేసి 35 మంది ఉగ్రవాదుల్ని తుదముట్టించింది. దురదృష్టవశాత్తు 5th బెటాలియన్ కు చెందిన 30 మంది ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. వివిధ క్రీడల్లో 4 వెండి పతకాలు మరియు 2 కాంస్య పతకాలు సాధించింది ఈ బెటాలియన్. ప్రస్తుతం ఈ బెటాలియన్ కమాండెంట్ గా విధులు నిర్వహిస్తున్న వారు శ్రీ కోటేశ్వరరావు గారు. ఏపీఎస్పీ 5వ బెటాలియన్ కంటింజెంట్ కమాండర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీ ఎస్వి రమణ, రిజర్వ్ ఇన్స్పెక్టర్ 1990లో 5th బెటాలియన్ లో కానిస్టేబుల్ గా జాయిన్ అయ్యారు. 2019వ సంవత్సరంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొందారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలైన చింతపల్లి, జీకే వీధి, బెల్లంపల్లి వంటి ప్రాంతాల్లో పనిచేశారు. కర్తవ్య నిర్వహణలో వీరు చూపిన ప్రతిభకు గుర్తింపుగా 89 క్యాష్ రివార్డులు, 90 GSCలు, 8 అప్రిసియేషన్స్, 5 కమెండేషన్లు, 1 సేవా పథకం లభించింది. Commentators. Adjutant Shri Chandrasekhar R.A. is coming forward to hand over the parade to Parade Second in Command Shri V. Keshav-Reddy, Assistant Commandant of 11th Battalion, APSP. Adjutant ఈ పెరేడ్ ని పెరేడ్ సెకండ్ ఇన్ కమాండ్ శ్రీ వి కేశవరెడ్డి, అసిస్టెంట్ కమాండెంట్ 11th బెటాలియన్ వారికి అప్పగించేందుకై ముందుకు వచ్చారు. Parade Second in Command Shri V. Keshav-Reddy, Assistant Commandant of 11th Battalion, is moving forward to receive the charge of the parade. పెరేడ్ సెకండ్ ఇన్ కమాండ్ శ్రీ వి కేశవరెడ్డి, అసిస్టెంట్ కమాండెంట్ పెరేడ్ బాధ్యతలను స్వీకరించేందుకై ముందుకు వెళుతున్నారు.
Parade Second in Command, Shri V. Keshav-Reddy, Assistant Commandant of 11th Battalion, APSP Bhakrapeta, YSR District. He was appointed as directly recruited Reserve Sub-Inspector on 16/3/1991. Subsequently, he was promoted as Reserve Inspector on 27/5/1998, as Assistant Commandant on 31/12/2009, and he was posted to 11th Battalion on 31/7/2016. He performed duties at extremist affected areas in Telangana and Jharkhand districts. He performed Commonwealth Games 2010 held at New Delhi. He performed Bihar, Gujarat, West Bengal and Jharkhand election duties successfully and was appreciated by senior officials. He participated as a Samman Guard Parade Commander to the Guard of Honor to Indian President Sri Ramnath Kovind on 27/12/2017 and Parade Commander in Bidai of Parade, DGP Sri P. Sambasivarao and Sri Malkundaya, and appreciated by the senior officials. He is having 25 cash rewards, 35 GSCs, 5 MSCs, 26 commendations and 7 appreciations. Sri V. Keshav-Reddy, Assistant Commandant of 11th Battalion, is discharging his duties as Parade Second in Command for today's Independence Day Parade. And we have APSP Brass Band Contingent, Bandmaster Shri G. Krishnaya. APSP Brass Band Contingent, Bandmaster Sri Krishnaya. Brass Band Battalion, 2nd Battalion APSP Kurnool, 3rd Battalion APSP Kakinada, 5th Battalion APSP Vijayanagaram, 6th Battalion APSP Mangalagiri, 9th Battalion APSP Venkatagiri, 11th Battalion APSP Kadapa, 14th Battalion APSP Anantapuram, SAR CPL AP, APSP Pipe Band, వీరందరూ కూడా APSP Brass Band Contingent లోని వారు. Andhra Pradesh Special Police Pipe Band Contingent, Bandmaster Shri Panduranga, Head Constable. APSP Pipe Band Contingent, Bandmaster Sri Panduranga, Head Constable. Andhra Pradesh Special Police 9th Battalion, Nellore, headed by Shri K. Nandishwar Rao, Reserve Inspector. APSP 9th Battalion 1991 సంవత్సరంలో వెంకటగిరి మండలంలో ఏర్పాటు చేయబడింది. ఈ బెటాలియన్ సిబ్బంది బందోబస్తు విధులు, విఐపి సెక్యూరిటీ, అసెంబ్లీ విధులు మరియు రాష్ట్రేతర ప్రాంతాలలో ఎన్నికల విధులు నిర్వహిస్తోంది. ఈ బెటాలియన్ సిబ్బంది వీరి సేవకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 5 సేవా పథకాలు, 15 అత్యున్నత సేవా పథకాలు, 8 ఉత్కృష్ట సేవా పథకాలు, 5 అతి ఉత్కృష్ట సేవా పథకాలు, 2 పోలీస్ మెడల్స్ లభించాయి. ప్రస్తుతం ఈ బెటాలియన్ కమాండెంట్ గా శ్రీ నాగేంద్ర గారు విధులు నిర్వహిస్తున్నారు. ఏపీఎస్పీ 9th బెటాలియన్ కంటింజెంట్ కమాండర్ గా శ్రీ కె నందీశ్వరరావు రిజర్వ్ ఇన్స్పెక్టర్ విధులు నిర్వహిస్తున్నారు. వీరు పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం వాస్తవ్యులు. 2004 సంవత్సరంలో RSI గా జాయిన్ అయ్యి 2013 సంవత్సరంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ గా పదవోన్నతి పొందారు. టిటిడి, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగంలో 5 సంవత్సరాలు పనిచేశారు. కర్తవ్య నిర్వహణలో వీరు చూపిన ప్రతిభకు గుర్తింపుగా పలు క్యాష్ రివార్డులు, జిఎస్సీలు మరియు కమెండేషన్లు లభించాయి. Andhra Pradesh Special Police 11th Battalion, Bhakrapeta, Kadapa, headed by Sri Guru Naidu, Reserve Inspector. ఏపీఎస్పీ 11th బెటాలియన్ కడప జిల్లాలోని భాక్రాపేటలోనిది. ఛత్తీస్గఢ్, పంజాబ్, మధ్యప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాలలో ఎన్నిక విధులు నిర్వహించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో హుద్హుద్, తిత్లీ, గాజా వంటి తుఫానుల సమయంలో విశిష్ట సేవలు అందించింది. తీవ్రవాద నిరోధక కార్యకలాపాలలో 3 కోల్పోయింది ఈ బెటాలియన్. ఈ బెటాలియన్ సేవలకు గాను 37 ఏపీ పోలీస్ సేవా పథకాలు, 9 ఉత్తమ సేవా పథకాలు మరియు ఒక ఇంప్రెసివ్ పబ్లిక్ సర్వీస్ పథకం లభించింది. ప్రస్తుతం ఈ బెటాలియన్ కమాండెంట్ గా విధులు నిర్వహిస్తున్న వారు శ్రీ ఎన్ శ్రీనివాసరావు, 11th బెటాలియన్.
ఏపీఎస్పీ 11th బెటాలియన్ కంటింజెంట్ కమాండర్ గా విధులు నిర్వహిస్తోన్న శ్రీ ఎం గురునాయుడు రిజర్వ్ ఇన్స్పెక్టర్ 1999 సంవత్సరంలో RSI గా నియమితులయ్యారు. 2009 సంవత్సరంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొందారు. ఆంధ్రప్రదేశ్ లో తీవ్రవాదులను అణచివేసే కార్యక్రమాలతో పాటు పంజాబ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, జార్ఖండ్ రాష్ట్రాలలో విధులు నిర్వర్తించారు. కర్తవ్య నిర్వహణలో వీరు చూపిన శ్రద్ధకు 17 GSCలు, 2 క్యాష్ రివార్డులు, 1 ప్రశంసా పత్రం, 1 కమెండేషన్ లభించింది. Andhra Pradesh Special Police 16th Battalion Visakhapatnam headed by Sri Ramakrishna Reserve Inspector. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. ఏపీఎస్పీ 16వ బెటాలియన్ బక్కనపాలెం విశాఖపట్నంలో 2011 సంవత్సరంలో ఏర్పాటు చేయబడినది. ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్లోని అరకు, పాడేరు సబ్ డివిజన్లలో తీవ్రవాద కార్యక్రమాల్ని అణచివేయడంలో, స్థానిక పోలీసులకు సహకరించడంలో అవిరళ సేవలు అందించింది ఈ బెటాలియన్. తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అనేక సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తోంది ఈ బెటాలియన్. ఈ బెటాలియన్ సేవలకు గాను ముఖ్యమంత్రి శౌర్య పథకం 1, ఉత్తమ సేవా పథకాలు 5, సేవా పథకాలు 29, కఠిన సేవా పథకం 1, గ్యాలంట్రీ అవార్డ్ 1 లభించింది. ప్రస్తుతం ఈ బెటాలియన్ కమాండెంట్ గా శ్రీ డి ఉదయ్ భాస్కర్ గారు విధులు నిర్వహిస్తున్నారు. ఏపీఎస్పీ 16th బెటాలియన్ కంటింజెంట్ కమాండర్ గా విధులు నిర్వహిస్తోన్న శ్రీ టి రామకృష్ణ రిజర్వ్ ఇన్స్పెక్టర్ 2009లో RSI గా జాయిన్ అయ్యి 2019లో రిజర్వ్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొందారు. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం వంటి ప్రాంతాల్లో తీవ్రవాదుల్ని అణచివేసే కార్యక్రమాల్లో పనిచేశారు. మరియు బీహార్లో ఎలక్షన్స్ విధులు నిర్వర్తిస్తున్నారు. కర్తవ్య నిర్వహణలో వీరు చూపిన ప్రతిభకు గుర్తింపుగా 7 క్యాష్ రివార్డులు, 12 GSCలు, 1 కమెండేషన్ లభించింది. డెబ్బై 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ ప్రాంగణంలో పెరేడ్ కోసం సిద్ధంగా ఉన్న కంటింజెంట్లను అవిశ్రాంతంగా ప్రాక్టీస్ చేయించి సంసిద్ధపరచడంలో ప్రధాన భూమిక వహించిన వారు క్రమశిక్షణకు మరో పేరైన శ్రీ బత్తిని శ్రీనివాసులు గారు IPS, కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ అండ్ IGP APSP బెటాలియన్, శ్రీ CH వెంకటేశ్వర్లు గారు DIG APSP బెటాలియన్ రేంజ్ 3, శ్రీ గోగినేని విజయ్ కుమార్ గారు DIG APSP బెటాలియన్ రేంజ్ 4, శ్రీమతి ఎం దీపికా పాటిల్ గారు IPS కమాండెంట్ 6th బెటాలియన్ APSP. మరియు వీరి ప్రత్యక్ష పర్యవేక్షణలో అవిరామంగా కృషి చేసిన వారు శ్రీ ES సాయి ప్రసాద్ గారు అడిషనల్ కమాండెంట్ APSP 6th బెటాలియన్, శ్రీ డి నాగేశ్వరప్ప గారు అడిషనల్ కమాండెంట్ 9th బెటాలియన్, శ్రీ కె రామచంద్రమూర్తి గారు అసిస్టెంట్ కమాండెంట్ 6th బెటాలియన్, శ్రీ వి కేశవరెడ్డి గారు అసిస్టెంట్ కమాండెంట్ 11th బెటాలియన్ APSP, శ్రీ బి శ్రీనివాస బాబ్జీ గారు అసిస్టెంట్ కమాండెంట్ 6th బెటాలియన్ APSP మంగళగిరి మరియు 6th బెటాలియన్ మంగళగిరి అధికారులు, సిబ్బంది. Around 200 years, India suffered horrible tribulation in the clutches of British Empire
which ruled us in a very bad manner with iron hand by dividing us. We lost all our fundamental rights. We were made slaves in our own country. We were compelled to pay unwanted taxes, and we lost our self-respect. Though we could tolerate all these things, we could not bear the humiliation which is more than death. All the people of India, irrespective of their caste, place and religion, united Second together battalion contingent and the 16th battalion contingent. మీరు వచ్చేయాలండి. and Please fought call in. against Call up. the strong forces of British. Second battalion, please move. So many freedom fighters encouraged the people to non-cooperate Second with the battalion, British contingent. government. వచ్చేయాలి బేస్ మీదకి. త్వరగా. Not only freedom fighters, but even common and poor people sacrificed their money, time, and lives to see independent India. There were so many agitations. Some were smooth and some were violent. Many people were shot dead. Many people were hanged and many were jailed. Losing their husbands, losing their wives, and losing their children, people went through severe agony. Due to their sacrifice only, we are enjoying today's freedom. Every year, on the 15th day of August, we proudly fly our tricolor flag, sing patriotic songs, and pay tributes to all the freedom fighters who sacrificed their lives in order to gain freedom for India. Independence Day. It embarks the sense of patriotism in everybody's mind, and it is a great occasion which helps to introduce the younger generation to our great Indian history and culture. తుర్మారావు. Parade second in command, Shri V. Keshav Reddy, Assistant Commandant of 11th Battalion, is moving forward to hand over the parade to the parade commander, Shri Vakul Jindal, IPS. పెరేడ్ కమాండర్ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ వారికి పెరేడ్ బాధ్యతలను అప్పగించేందుకై పెరేడ్ సెకండ్ ఇన్ కమాండ్ శ్రీ వి కేశవరెడ్డి అసిస్టెంట్ కమాండెంట్ ముందుకు విచ్చేశారు. Parade commander, Shri Vakul Jindal, IPS, is going towards contingents with dynamic march to take the charge of the parade. పెరేడ్ కమాండర్ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ పెరేడ్ బాధ్యతలను స్వీకరించేందుకై కంటింజెంట్ల వైపు వెళుతున్నారు. ఇంకా 5 నిమిషాలు పడుతుంది. 5 నిమిషాలు పడుతుంది. డీజీ గారికి ఇంకేం సంబంధం లేదు కదా. కట్టుకోండి. Parade commander, Shri Vakul Jindal, IPS. Shri Vakul Jindal, IPS, is 2016 batch IPS officer. He is native of Barnala of Punjab. He completed his BTech in Computer Science and Engineering from IIT New Delhi. At present, he is working as ASP in Special Enforcement Bureau, Krishna District. Earlier, he worked as ASP Rampachodavaram and also AC Greyhounds. పెరేడ్ కమాండర్ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్. శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ 2016 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. వీరు పంజాబ్లోని బర్నాలా వాస్తవ్యులైన వారు. ఐఐటి న్యూఢిల్లీ నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో బీటెక్ చేశారు. ప్రస్తుతం కృష్ణా జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏఎస్పీగా పనిచేస్తున్నారు. భారతీయుల గుండె చప్పుడు లాంటి పోలీస్ బ్యాండ్ దుందుబి నాదం వినపడగానే భారతీయుల తనువుల్లో దేశభక్తి రగులుతుంది, నరాల్లో నెత్తురు మరుగుతుంది.
ప్రగతి సాధన ధ్యేయం జ్వలిస్తుంది. శత్రువు ఏ రూపంలో వచ్చినా వాడి పీచ మణచాలనే భావన ప్రజ్వలిస్తుంది. ప్రతి కదలికలోనూ ఆత్మవిశ్వాసం, ప్రతి అడుగులోనూ దేశభక్తి, ప్రతి శ్వాసలోనూ భారతమాత సుస్థిరతను అభిలషించే వివిధ దళాల కవాతు జ్ఞాపకము రాగానే తనువు పులకరించిపోతుంది. మృత్యువుతో తలపడి ఆనాడు ఎందరో త్యాగధరులు సాధించిన స్వాతంత్ర్యాన్ని, తాము చూడని 1947 ఆగస్టు 15 నాటి ఉద్విగ్న భరిత క్షణాల ఆనందాన్ని తాము ఆస్వాదించాలని కోవిడ్-19 మృత్యువుని సైతం ఛాలెంజ్ చేస్తూ ఈనాడు విచ్చేసిన భారతమాత ముద్దు బిడ్డల అందరి హృదయాలు ఆనందంతో ఉప్పొంగిపోతున్నాయి. భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న జాతులు, విభిన్న సంస్కృతులు ఉన్న భరతగడ్డపై భిన్నత్వంలో ఏకత్వానికి సంపూర్ణ సాక్ష్యమై నిలిచి ఐకమత్యంతో సాధించుకున్న అపురూప వరం స్వాతంత్ర్యం. ఓవైపు కరోనా మహమ్మారి విలయతాండవం, మరోవైపు సరిహద్దుల్లో భయానక వాతావరణం, ఓవైపు ఆర్థిక వ్యవస్థ అగమ్యగోచరం, మరోవైపు సర్వోత్పత్తి రంగాలకు శరాఘాతం. ఇటువంటి పరిస్థితులలో మనలో ఆత్మధైర్యాన్ని నింపే జాతీయ పండుగ స్వాతంత్ర దినం. See the police band. The unique incorporation of melody and seriousness inspires patriotism in the minds of people. The confidence and strong will appearing in every moment of all the contingents boils the blood of people to do anything or any sacrifice for the sake of the nation. Whether somebody is a literate or not, North Indian or South Indian, rich or poor, lady or gent, child or old, it brings the united thought, we are Indians. At the time of freedom struggle, decades together, number of people sacrificed their health, wealth, lives and brought freedom to India. Unfortunately, we did not see how the then people of India enjoyed and what was the state of their joy on 15th August 1947. But fortunately, Independence Day celebrations recouped the feeling of that remarkable and noteworthy day. You know, on one side, the pandemic outbreak of COVID-19, and on the other side, terrible and fearful conditions at the borders. On one side, collapse of financial system, and on the other side, bad and unwanted decrease in GDP. In these typical conditions, come on, let us rededicate ourselves to rebuild our nation and regain its glory. Within a short while, the Director General of Police of Andhra Pradesh, Sri D. Gautam Sawang IPS, will arrive to this premises. మరికొద్ది క్షణాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ డి గౌతమ్ సవాంగ్ ఐపీఎస్ గారు ఈ ప్రాంగణంలోనికి రానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ డి గౌతమ్ సవాంగ్ ఐపీఎస్ గారు ఈ ప్రాంగణంలోనికి మరికొద్ది క్షణాలలో రానున్నారు. వారికి శ్రీ బత్తిన శ్రీనివాసులు గారు ఐపీఎస్, కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ అండ్ ఐజీపీ ఏపీఎస్పీ మరియు ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలుకుతారు. The Director General of Police of Andhra Pradesh, Sri D. Gautam Sawang IPS, will arrive to this premises in a very short while and will be received by Sri Battina Srinivasul Garu IPS, Commissioner of Police Vijayawada and IGP APSP battalions and other higher officials. The Director General of Police of Andhra Pradesh, Sri D. Gautam Sawang IPS, has arrived to this premises and received by Sri Battina Srinivasul Garu IPS, Commissioner of Police Vijayawada, IGP APSP battalions. सलामी देगा जड़ सलाट सलामेशस
शस्त्र करेगा, बचाओ शस्त्र। సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 04027146899 and 04027148699. सावधान होगा, सावधान, विषम होगा, विषम। The Chief Secretary of Andhra Pradesh, Madam Neelam Sahni IAS, has arrived to this premises and received by Shri D. Gautam Savang IPS, the Director General of Police of Andhra Pradesh, and Shri Battina Srinivasul Garu IPS, Commissioner of Police Vijayawada, IGP, APSP battalions. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి నీలం సాహ్ని గారు ఐఏఎస్ ఈ ప్రాంగణంలోనికి విచ్చేశారు. వారికి శ్రీ డి గౌతమ్ సవాంగ్ గారు ఐపీఎస్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, శ్రీ బత్తిన శ్రీనివాసులు గారు ఐపీఎస్, కమిషనర్ ఆఫ్ పోలీస్, ఐజీపీ, ఏపీఎస్పీ బెటాలియన్ స్వాగతం పలికారు. Within a short while, today's chief guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jagan Mohan Reddy Garu, will arrive to this premises. During flag hoisting, all the spectators are requested to stand and officers in uniform to salute. మరికొద్ది క్షణాలలో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఈ ప్రాంగణంలోనికి రానున్నారు. శ్రీ టి ప్రభాకర్ రావు రిజర్వ్ ఇన్స్పెక్టర్ పతాకావిష్కరణ సమయంలో ముఖ్యమంత్రి గారికి సహాయపడతారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి నీలం సాహ్ని గారు ఐఏఎస్, శ్రీ డి గౌతమ్ సవాంగ్ ఐపీఎస్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలుకుతారు. జాతీయ పతాకావిష్కరణ సమయంలో యూనిఫామ్ లో ఉన్న ఆఫీసర్స్ అంతా సెల్యూట్ చేయవలసిందిగా, ప్రేక్షకులంతా లేచి నిలబడవలసిందిగా మనవి. Today's chief guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jagan Mohan Reddy Garu, has arrived to this premises. ఈ ప్రాంగణంలోనికి ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేశారు. Today's chief guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jagan Mohan Reddy Garu, has arrived to this premises.
Honorable Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jagan Mohan Reddy Garu, has arrived to this premises and received by Srimati Neelam Sahni Garu, IAS Chief Secretary of Andhra Pradesh, Sri D. Gautam Sawang, IPS Director General of Police of Andhra Pradesh, and introducing senior civil and police officers. Sri Praveen Prakash Garu, IAS Principal Secretary to Government, Sri B. Srinivasulu Garu, IPS Commissioner of Police Vijayawada and IGP APSP, Sri Imtiaz Ahmad Garu, IAS Collector and District Magistrate, Krishna District, Sri Balasubramania Reddy Garu, Deputy Secretary to Government of Andhra Pradesh. Honorable Chief Minister is requested to unfurl the national flag. All the spectators are requested to stand and all you officers in uniform to salute. परेड सलामी देगा राष्ट्रीय सलाट सलामी शस्त्र बाजू शस्त्र करेगा बाजू शस्त्र Parade Commander Shri Vakul Jindal IPS is coming forward to the saluting dais to invite Honorable Chief Minister to review the parade. పెరేడ్ ని పరిశీలించేందుకై విచ్చేవలసిందిగా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యర్థించేందుకై పెరేడ్ కమాండర్ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ సెల్యూటింగ్ డయాస్ వద్దకు వస్తున్నారు. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించి పెరేడ్ పరిశీలనకై బయలుదేరారు. Honorable Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jagan Mohan Reddy Garu, is going to review the parade. The Director General of Police of Andhra Pradesh, Sri D. Gautam Sawang IPS, and Parade Commander Sri Vakul Jindal IPS is accompanying Honorable Chief Minister on review vehicle. ఆకలితో అల్లాడుతున్న వారికి అన్నం పెట్టడం, దాహంతో కన్నీళ్లు సైతం ఇంకిపోతున్న జనానికి నీళ్లివ్వటం, దిక్కుతోచని స్థితిలో ధైర్యం చెడిన ప్రజలను ఆదరించడం ఇవే దైవిక లక్షణాలు. క్రియలు లేని కబుల్ను మృతం అని నమ్మి ఆంధ్రావనిలో కుల మతాలకు, పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా అర్హులైన అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాల్ని 100% సంతృప్తి స్థాయితో, అవినీతికి ఆస్కారం, వివక్షకు వీలు లేకుండా అందిస్తూ వారి అభ్యున్నతికి నిరంతరం శ్రమిస్తున్న మనసున్న ముఖ్యమంత్రి కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న వేళ నేను ఉన్నాను అని మాటలతో కాక క్రియలతో నిరూపించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెరేడ్ పరిశీలనకై వెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. జగనన్న అమ్మ ఒడి ద్వారా 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పేద విద్యార్థుల తల్లులకు సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది జగనన్న ప్రభుత్వం. మనబడి నాడు నేడు మొదటి దశలో 3,600 రూపాయల కోట్లతో పాఠశాల రూపురేఖలను సమూలంగా మార్చింది రాష్ట్ర ప్రభుత్వం. జగనన్న గోరుముద్ద ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తోంది. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి 13,500 రూపాయల చొప్పున 5 సంవత్సరాలకు 67,500 రూపాయల పెట్టుబడి సాయం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. 10,641 రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సరఫరా చేస్తూ ఎప్పటికప్పుడు సస్య రక్షణ కోసం సలహాలు, సూచనలు ఇస్తోంది. పండించిన పంటలకు కనీస గిట్టుబాటు ధర కోసం 3,000 కోట్లతో ధరల సిద్ధీకరణ నిధి ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
Honorable Chief Minister is reviewing Andhra Pradesh Special Police 2nd Battalion Kurnool headed by Shri N. Sai Kumar, Reserve Inspector. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఏపీఎస్పీ సెకండ్ బెటాలియన్ కంటింజెంట్ ని పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు. కంటింజెంట్ కమాండర్ శ్రీ ఎన్ సాయి కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Honorable Chief Minister is reviewing Andhra Pradesh Special Police 3rd Battalion Kakinada headed by Shri Ganapati, Reserve Inspector. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ఏపీఎస్పీ 3వ బెటాలియన్ ని పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు. కంటింజెంట్ కమాండర్ శ్రీ ఏ గణపతి, రిజర్వ్ ఇన్స్పెక్టర్. 1998 సంవత్సరంలో ఆర్ఎస్ఐగా జాయిన్ అయ్యి 2008 సంవత్సరంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొందారు వీరు. Honorable Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jagan Mohan Reddy Garu is reviewing Andhra Pradesh Special Police 5th Battalion Vijayanagaram headed by Sri Ramana, Reserve Inspector. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఏపీఎస్పీ 5వ బెటాలియన్ ని పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు. కంటింజెంట్ కమాండర్ గా విధులు నిర్వహిస్తున్న వారు శ్రీ ఎస్వి రమణ, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Honorable Chief Minister is reviewing Andhra Pradesh Special Police Brass Band Contingent, Band Master Shri G. Krishnaya. APSP Pipe Band Contingent, Band Master Shri Panduranga. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఏపీఎస్పీ పైప్ బ్యాండ్ ని పరిశీలిస్తూ 9వ బెటాలియన్ కంటింజెంట్ వైపు వెళ్తున్నారు. APSP 9th Battalion Nellore headed by Shri K. Nandishwar Rao, Reserve Inspector. ఏపీఎస్పీ 9th బెటాలియన్ కంటింజెంట్ కమాండర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీ కె నందీశ్వర్ రావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Honorable Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jagan Mohan Reddy Garu is reviewing Andhra Pradesh Special Police 11th Battalion Bhakrapeta Kadapa headed by Shri Guru Naidu, Reserve Inspector. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఏపీఎస్పీ 11th బెటాలియన్ ని పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు. కంటింజెంట్ కమాండర్ గా విధులు నిర్వహిస్తున్న వారు శ్రీ ఎం గురునాయుడు, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Honorable Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jagan Mohan Reddy Garu is reviewing Andhra Pradesh Special Police 16th Battalion Vishakhapatnam headed by Shri Ramakrishna, Reserve Inspector. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఏపీఎస్పీ 16th బెటాలియన్ ని పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు. కంటింజెంట్ కమాండర్ శ్రీ టి రామకృష్ణ, రిజర్వ్ ఇన్స్పెక్టర్. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథక ఆదాయ పరిమితి 5 లక్షల రూపాయలకు పెంచడంతో దాదాపు 95% ప్రజలకు ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో సైతం పథకం ద్వారా వైద్య సేవలు లభిస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా రోగి కోలుకునే వరకు రోజుకు 225 రూపాయల చొప్పున డాక్టర్ల సూచన మేరకు ఎన్ని రోజులైనా భృతిని రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది. గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు ద్వారా 4 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించడంతో పాటు 541 ప్రభుత్వ సేవలు గ్రామ సచివాలయాల ద్వారా నిర్దిష్ట సమయంలో గడప దగ్గరే పొందే అవకాశాన్ని కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. జగనన్న విద్యా దీవెన ద్వారా పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ ఏ చదువైనా చదివే పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. జగనన్న వసతి దీవెన ద్వారా ఇంజనీరింగ్, మెడిసిన్, డిగ్రీ ఏ చదువైనా చదివే 16 లక్షల మంది పేద విద్యార్థుల కోసం ఏటా 20,000 రూపాయల చొప్పున 2,300 కోట్ల వ్యయం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా 91 లక్షల మంది పొదుపు సంఘాల మహిళలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై 1,400 కోట్ల రూపాయల వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి వారి రుణ భారాన్ని తగ్గించింది. ఎందరో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, వివిధ సంస్థల ప్రధానాధికారులు, న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు ఆసీనులై ఉన్న విఐపి గ్యాలరీలోని ప్రముఖులు అభివాదం చేస్తుండగా వారికి చిరునవ్వుతో ప్రత్యభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు. After reviewing all the contingents and greeting all the people, here comes the dynamic Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jagan Mohan Reddy Garu. Honorable Chief Minister has returned to the saluting dais. వివిధ కంటింజెంట్లు పరిశీలించి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు సెల్యూటింగ్ డయాస్ వద్దకు విచ్చేశారు. Parade Commander Shri Vakul Jindal IPS is marching towards contingents. పెరేడ్ కమాండర్
శ్రీ వకుల్ జిందల్ IPS కంటింజెంట్ల వైపు వెళ్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకమంతా అద్భుతమైనటువంటి సంక్షేమ ఫలాల్ని అనుభవిస్తూ ఆనందిస్తూ ఉండగా కరోనా మహమ్మారి సడన్ గా మానవాళిపై విరుచుకుపడింది. ఈరోజు యావత్ ప్రపంచాన్ని వేధిస్తోన్న సమస్య కరోనా. కంటికి కనిపించని ఈ శత్రువుతో ప్రపంచంలోని అన్ని దేశాలు యుద్ధం చేస్తున్నాయి. ఈ మహమ్మారి మీద విజయం సాధించే ప్రయత్నంలో దేశంలోనే ముందు నిలిచింది ఆంధ్రప్రదేశ్. రానున్న రోజుల్లో ఈ మహమ్మారితో కలిసి మనం జీవించాల్సి ఉంటుంది అని ఎంతో ముందు చూపుతో మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలే నేడు దేశాధినేతలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు కూడా చెప్తున్నారు. ప్రజల్లో భయాందోళనలు రేపకుండా వారికి వైరస్ పై చైతన్యవంతులను చేయడమే లక్ష్యంగా దేశమే ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. టెస్టింగ్ లో నంబర్ 1. దేశంలో తొలి కేసు నమోదయ్యేసరికి మన రాష్ట్రంలో కోవిడ్ వైరస్ నిర్ధారణ ల్యాబ్లు అందుబాటులో లేని పరిస్థితి నుంచి అతి ఎక్కువ పరీక్షలు చేసే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని నిలపగలిగారు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. టెస్టింగ్ ల్యాబ్ల ఏర్పాటుతో పాటు నమూనాలు సేకరించడానికి సంజీవని పేరిట మొబైల్ టెస్టింగ్ సెంటర్లను నెలకొల్పి రోజుకు దాదాపు 60,000 నుంచి 70,000 కోవిడ్ పరీక్షల చొప్పున ఇప్పటికే 25 లక్షల పైబడి పరీక్షలు చేసి అన్ని రాష్ట్రాల కన్నా ముందు నిలిపారు ఆంధ్ర రాష్ట్రాన్ని. పరీక్షలు చేయగలిగినప్పుడే వైరస్ సోకిన వారిని గుర్తించగలం. పరీక్షలు నిర్వహించి రోగ నిర్ధారణ జరిగినప్పుడు వారికి సత్వరంగా చికిత్స అందించగలమనే ఏకైక విధానంతో సీఎం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం ఫలితంగా కోవిడ్ టెస్టింగ్లలో దేశంలోనే నంబర్ 1 గా నిలిచింది ఆంధ్రప్రదేశ్. అదిగో మన ముందుకు వస్తోంది కాంట్రాక్ట్ ట్రేసింగ్ సమగ్ర సర్వే కట్టడి తెలిపే శకటం. కరోనా పరీక్షలు చేసిన తరువాత కరోనా పాజిటివ్ గా గుర్తించిన వారిని కట్టడి చేయడం, తద్వారా వ్యాధి ఇతరులకు సోకకుండా ఉండడంలో గడప వద్దకే పాలన, పౌర సేవలు తీసుకువెళ్లాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి గారిచే ఏర్పాటు చేయబడ్డ గ్రామ వార్డ్ వాలంటీర్ వ్యవస్థ అద్భుతంగా ఉపయోగపడింది. ఆధునిక సాంకేతికను ఉపయోగించుకొని మొబైల్ సిగ్నల్స్, మొబైల్ టవర్స్ తో హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారిని పర్యవేక్షించడం, కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలైన విషయాలను, విదేశాల నుంచి వచ్చిన వారి కదలికలను గమనించడంలో వాలంటీర్లు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇతర రాష్ట్రాలన్నింటికీ ఆదర్శప్రాయంగా నిలిచేలా చేశారు. కోవిడ్-19 వైరస్ వ్యాప్తి ఆంధ్రప్రదేశ్లో అంత తీవ్రంగా లేని సమయంలోనే ముఖ్యమంత్రి వ్యాధి తీవ్రతను బట్టి ప్రాంతాలను జోన్లుగా విభజించినప్పుడే సులువుగా కట్టడి చేయగలమనే ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదననే ఈనాడు దేశం మొత్తం అవలంబిస్తోంది. అదిగో మన ముందుకు వస్తోంది నాడు నేడుతో ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం ఎలా జరుగుతోంది అనే విషయాన్ని తెలిపే శకటం. పరీక్షలు చేయటం, కాంటాక్ట్ ట్రేసింగ్, కాంటాక్ట్స్ ని ఐసోలేట్ చేయటం ఒక ఎత్తు అయితే, కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స అందించడం, లక్షణాలు స్వల్పంగా ఉన్న వారికి హోమ్ ఐసోలేషన్ లో ఉండవలసిన వాళ్లకు కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విశేష శ్రద్ధ కనిపించింది. నాడు నేడు కార్యక్రమం కింద ఆసుపత్రుల్ని ఆధునీకరించడమే కాకుండా కోవిడ్ కేర్ సెంటర్లలో రోజుకు 500 రూపాయల ఖర్చుతో నాణ్యమైన భోజనం పెట్టడం, పారిశుద్ధ్యం, వసతులపై అనునిత్యం ముఖ్యమంత్రి గారు స్వయంగా పర్యవేక్షించడం, కోవిడ్ కేర్ సెంటర్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు వారి ఖర్చులకు గాను ప్రతి ఒక్కరికి 2,000 రూపాయలు ఇవ్వడం వంటి చర్యల ద్వారా వారిలో మనోధైర్యాన్ని నింపుతోంది రాష్ట్ర ప్రభుత్వం. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు సాయి మహేంద్ర ట్రేడర్స్. హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్.
మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని రకాల సరుకులు హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి. సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం టు కీసరా మెయిన్ రోడ్, రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583.